ప్రైజ్ ద లార్డ్. గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ క్రీస్తు సందేశాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలండి. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ సిరివెళ్ళ జాన్ ప్రసాద్ రావు గారు వాక్య సందేశాన్ని మీకు అందిస్తారు. వాక్యానికి ముందుగా వారి కలం నుండి వెలువడిన ఒక సుమధుర గీతాన్ని విందాం. Thank you.
లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ధనవంతులు ఎందరో ఉన్నను పేదల ఎడల జాలి చూపేవారు చాలామంది తక్కువ. వారి ఎడల కనికరం అనేది ఉండదు. ధనవంతులకు పట్టెడు అన్నం పట్టడానికి కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కానీ ప్రభువులో ఉన్న ప్రతి బిడ్డలు కూడా కనికరం కలిగిన వారై ఉంటారు, ప్రేమ కలిగిన వారై ఉంటారు. కానీ ధనవంతులు మాత్రము ఎంత మాత్రము కూడా వారి ఎడల జాలి చూపలేరు సుమా. ఎందుకంటే వారిలో దాతృత్వం అనేది తక్కువగా ఉంటుంది కనుక బీదల ఎడల దయ చూపలేరు. ప్రేమ, జాలి, కనికరం అనేది వారిలో లోపిస్తుంది సుమా. ఆఖరుకు తోడబుట్టిన సంతతి, తోడబుట్టిన సహోదర సహోదరులు కూడా వారి ఎడల ఎంత మాత్రం కూడా జాలి చూపలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని బిడ్డల ఎడల కనికరం చూపించినాడు. కానీ ధనవంతులైన వారు పేదల ఎడల కనికరము చూపలేరు. దాతృత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది వారిలో. పట్టెడు అన్నం కూడా పెట్టలేరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తాను ధనవంతుడై ఉండి మనలను ధనవంతులుగా తయారు చేయటానికి దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆ ధనవంతుడైన ఆ ప్రభువు దరిద్రుడిగా అవతరించి మనల్ని ధనవంతులుగా చేయటానికి వచ్చిన అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. చూడండి, మనలను ధనవంతులుగా చేయుటకు దరిద్రుడిగా అవతరించిన క్రీస్తు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మా పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు, స్తోత్రములు. ప్రభు, ధనవంతుడైన నీవు మా నిమిత్తము దరిద్రుడిగా ఈ లోకాన అవతరించినట్లుగా మేము నీ వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ వంశములో ఉన్న మర్మములు మాకు తెలియజేయండి. నీ ఆత్మతో అభిషేకించి ఈ వాక్యమైన ప్రతి బిడలో పశ్చాత్తాపమును కలుగజేసి మారు మనసు పొందే కృప అనుగ్రహించమని యేసు ప్రభు నామ పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు దరిద్రుడిగా లోకానికి అవతరించినాడు. ఆయన ఎంత ధనవంతుడు! ఈ లోకములో ఉన్న సమస్తమును సర్వ సృష్టి ఆయన మూలముగా కలిగి ఉన్నదే. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు సుమా. సర్వము ఆయన మూలముగా కలిగెను. భూమి ఆకాశములు, సముద్రములు, సముద్రములోని జలచరములు, ఆకాశ మహాకాశములు, సూర్యచంద్ర నక్షత్రములు సమస్తమును ఆయన ద్వారానే కలిగి ఉన్నాయి సుమా. భూమియు దాని సంపూర్ణతయు ఆయనే. చూడండి, ఆయన ఇంకా ఎంత ధనవంతుడో చూసుకుందాం. కీర్తనలు గ్రంథం 50వ అధ్యాయము 9, 12 వచనం చూసుకుందాం. తీసుకొనను 1000 కొండల మీద పశువులని నావే కదా, కొండలోని పక్షులన్నిటి నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమై ఉన్నాయి, లోకమును దాని పరిపూర్ణత నావే చెప్పను. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సర్వభూమిని ఆకాశమును సర్వమును సృష్టించిన ప్రభువు. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. సమస్తమును కలిగిన వాడు ఆయనే. మహా గొప్ప ధనవంతుడు. ఆయన వైభవము పరలోకములు ఎలాంటిది తెలుసునా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనములు చూసుకుందాం. చూడండి, సూర్యకాంత పద్మరాగములు పోలిన వాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును అవునాడు. సింహాసనము చుట్టూ 24 పెద్దలు 4 చాలు. బాగా గమనించండి, ఆయన సింహాసనమే ఎలాంటిది? సూర్యకాంత పద్మరాగం పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనం గలవాడు. ఆయన చుట్టూ 24 పెద్దలు, 4 జీవుల గానములతో పరిశుద్ధ దూతల సమూహంతో నిత్యము స్తుతింపబడుతున్న దేవుడు. అలాంటి గొప్ప ప్రభువు ఈ లోకానికి దరిద్రుడిగా అవతరించినాడు. ఎలా దరిద్రుడిగా అవతరించినాడు మనం గమనించుకుందాము. లూకాసు వార్త 7వ వచనంలో చూసుకుందాం. ఈ లోకంలో ప్రభువు పుట్టినప్పుడు సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబట్టెను. హల్లెలూయా. సర్వమును సృష్టించిన ఆ ప్రభువు, సర్వలోకాన్ని సృష్టించిన ఆ క్రీస్తు ఈ లోకములో జన్మించేటప్పుడు పుట్టుటకు స్థలము కూడా లేనట్లుగా మనం చూస్తున్నాం. పశువుల తొట్టిలో పరుండబెట్టినాడు. ఎంత దీనాతి దీనమైన పుట్టుక!
ఆయన తల్లి ప్రసవించేటప్పుడు ఎంతగా బ్రతిమాడి ఉంటారో, కానీ సత్రములో స్థలము లేనందువలన ఆయన ఆఖరకు ఎక్కడో పరుండబెట్టినాడు, పశువుల తొట్టిలో పరుండబెట్టినాడు. ఎంత దీనాతి దీనమో చూడండి. సర్వమును సృష్టించిన ప్రభు, భూమి ఆకాశములు సమస్తము ఆయనవే. అలాంటి ప్రభు ఈ లోకములో పుట్టినప్పుడు స్థలము లేకుండా పోయింది సుమా. ఆయన పేద కుటుంబంలో పుట్టినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినప్పుడు వారి తల్లిదండ్రులు పేదవారుగా కనపడుతున్నారు కనుక స్త్రీ బాలింత ఆ రక్తస్రావం ఆగిపోయినప్పుడు పరిశుద్ధురాలుగా అవటానికి 2 గొర్రె పిల్లలను తీసుకొని రావాలా యాజకుని దగ్గరికి. ఒకటి పాప పరిహారార్థ బలిగా, ఒకటి దహన బలిగా చెల్లించాలి సుమా. కానీ వీరు కనీసం ఆ గొర్రె పిల్లలు కూడా తీసుకొచ్చేదానికి శక్తి లేకుండా 2 పావురాల పిల్లలను లేక 2 తెల్ల గువ్వలు తీసుకొచ్చి ఆఖరుకు ఎలాంటి స్థితి అంటే పేద అర్పణ అర్పించినారు. సర్వమును 1000 కొండల మీద పశువులని ఆయనవే కదా. అలాంటి గొప్ప ఆ ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు అర్పణ అర్పించడానికి గొర్రె పిల్లలు కూడా కరువు అయిపోయిందంటే ఎంత దీనుడిగా అవతరించినాడు సుమా. ఈ లోకములో ఎలాగ దీనుడిగా అవతరించినాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. 7 వచనాలు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అని శిలువ మరణం పొందినంతగా ఇదే చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రైజ్ హల్లెలూయా. ఈ లోకములో ప్రభు జన్మించినప్పుడు స్థలము లేకుండా సత్రములో స్థలము దొరకనందువలన పరుండబెట్టింది ఎక్కడ? పశువుల తొట్టిలో పెట్టి పరుండబెట్టినారు. తల్లి అర్పించవలసిన, తల్లి శుద్ధురాలు అవటానికి అనగా ఆ బిడ్డను దేవునికి ప్రతిష్ఠించడానికి దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు ఆఖరుకు గొర్రె పిల్లలు కూడా తీసుకురాలని శక్తి లేకుండా పోయినందువలన గువ్వలను మాత్రమే తీసుకొచ్చినట్లుగా కనపడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, అర్పణ అర్పించడానికి కూడా లేకుండా పోయి ఈ లోకములో ఎలాగ జన్మించినాడంటే రిక్తుడిగా జన్మించినాడు. రిక్తుడు మనిషిని రూపము, దాసుని స్వరూపమును దాల్చుకొని ఈ లోకములో రిక్తుడిగా ఏమీ లేనివాడుగా పుట్టినాడు సుమా. సర్వము ఆయన చేతిలో ఉన్నది, సమస్తము ఆయనవే, భూమి ఆకాశములు సమస్తము ఆయనవే. అలాంటి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏగున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు అయ్యింది కూడా దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకొని పేదవాడిగా జన్మించినాడు. రిక్తుడిగా ఏమీ లేనివాడుగా ఈ లోకములో పుట్టినాడు సుమా. ఆయన ఆకలిగా ఉన్నాడు. బాగా గమనించండి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు అనేకులు ఆయన యొద్దకు వచ్చినారు. 3 రోజులు వాక్యం చెప్పిన తర్వాత వారు అరణ్యములు ఎక్కడ పడిపోతారని కనికరముతో వారికి రొట్టెలు పంచినాడు సుమా. ఇతరులు ఆకలి ఎరిగిన ఆ ప్రభు ఆకలి కొన్నాడు. ఆయన ఆకలి కొన్నాడు. చూడండి ఎంత దీనాతి దీనస్థితితో ఆయన ఆకలి కొని ఒక చెట్టు యొద్దకు వచ్చినాడు. ఆ చెట్టు యొద్దకు వచ్చినప్పుడు ఆ చెట్టు పరిస్థితి చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 12, 13 వచనం చదువుకుందాం. ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టు దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. బాగా గమనించండి, ఆకులు తప్ప ఫలములు మాత్రము లేనట్టుగా ఉంది. ఆయన ఎంతమంది ఆకలి తీర్చినాడు. అరణ్యములో ఆకలి కొన్న వారికి ఎక్కడ పడిపోతారని కనికరముతో 5 రొట్టెలు 2 చిన్న చేపలను విరిచి వడ్డించి 5,000 మందికి తృప్తిగా వడ్డించిన ఆ ప్రభువు ఆఖరికి రొట్టెలు పంచిన ఆ చేతికి ఆకలి తీర్చుకోవటానికి ఫలములు కూడా దొరకలేకపోయింది సుమా. ఎంత దీనాతి దీనం, ఎంత విచారకరము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకములు ఆకలి కొని ఉంటే పట్టెడన్నం పెట్టగలిగిన వారు కూడా లేనట్టుగానే అక్కడ కనిపిస్తుంది సుమా. అలాంటి పరిస్థితుల్లో ప్రభు చెట్టు దగ్గరికి వస్తే ఆకులు మాత్రము కనపడుతున్నాయి కానీ ఫలములు లేనట్లుగా కనపడుతున్నాయి. దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలీయులు ఈ లోకములో ఐగుప్తు దాసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు వారికి దేవదూతలు తినే ఆహారాన్ని ప్రభు కురిపించినాడు. దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించిన ఆ ప్రభువుకు ఆకలి కొన్నప్పుడు కనీసం ఫలములు కూడా లేకుండా పోయింది సుమా. దప్పికొన్నప్పుడు
బండలో నుంచి నీళ్లు రప్పించిన ఆ ప్రభువు ఆఖరికి చూడండి ఎలాంటి స్థితిలో చూడండి. దేవుని నమ్మిన బిడ్డలారా, ఈ లోకంలో మన కొరకు ఎంత దరిద్రుడుగా ప్రభు అవతరించినాడో. ఎందుకు? మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చినాడు. పుట్టుటకు స్థలము లేకుండా పోయింది. అర్పణ అర్పించడానికి పేదల అర్పణ అర్పించే స్థితికి వచ్చినారు తల్లిదండ్రులు. గొర్రె పిల్లలు కూడా తీసుకురాని స్థితిలో ఉండి ఆఖరుకు పావుర పిల్లలైనను లేక తెల్ల గువ్వలైనను తీసుకొచ్చే స్థితి ఉన్నారు, కానీ ఉన్నతమైన స్థితి లేదు సుమా. ఎంత పేద అర్పణ తీసుకొని వచ్చినారో చూడండి. అంతేకాదు సుమా, ఆయన చనిపోయినప్పుడు ఆయన స్థితి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 6వ వచనంలో చూసుకుందాము. తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దానిని ఉంచి పొర్లించి వెళ్ళిపోయిన బాగా గమనించండి. ఆయన చనిపోయినప్పుడు తనకంటూ ఒక సమాధి కూడా లేదు సుమా. సర్వలోకమును సృష్టించిన ఆ ప్రభువుకు భూమి ఆకాశములు సమస్తము ఆయనే. ఆయన చనిపోయినప్పుడు కనీసం 6 అడుగుల భూమి కూడా ఆయనకు దొరకలేదే. ఎలాంటి గొప్ప ప్రభువు! దీనాతి దీనం చూడండి. తనది కాని సమాధిలో అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్నాడు ఆ సమాధిని. ఆ ధనవంతుని సమాధి ఆయనకి ఇయ్యబడింది సుమా. ఆ సమాధిలో కట్టబడినాడు. అంటే ఈ లోకములో తనకు 6 అడుగుల భూమి కూడా లేనట్లుగా ఉంది. సొంతమైనది భూమి ఆకాశములు సొంతమైనవి. సర్వము సృష్టించిన ప్రభు, ఆయన లేకుండా ఏదీ కలగలేదు సుమా. అలాంటి ప్రభువుకు తనదంటూ సమాధి కూడా లేకుండా పోయింది సుమా. ఈ లోకములో చూడండి ఆయన పరిస్థితి ఎలాగుందో. నిన్ను నన్ను రక్షించటానికి ఈ లోకానికి వచ్చి ధనవంతులుగా చేయటానికి మనలను దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చినాడు ఆ ప్రభు. అయితే మనం ధనవంతులుగా ఎలా చేయాలనుకున్నాడు ఆ ప్రభు? ఆయన మహిమ కలిగిన ఆ ప్రభు ఆయన మహిమను వదిలి కేవలము మానవ రూపము దాల్చిన వాడై రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి ఏమీ లేని ఈ మంటి ఘటాలకు మహిమను చేకూర్చడానికి ఆ ప్రభు తన మహిమను వదిలి వచ్చినాడు. ఆ మహిమను మనకిచ్చినాడు. ఎందరైతే ఆయన ప్రభువునందు ఇస్తారో వారికి ఆ ప్రభువు తను వచ్చినప్పుడు మహిమ శరీరముతో ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన బిడ్డలు మహిమ శరీరమును దాల్చి ఆయనతో ఎదుర్కోవటానికి వెళ్ళే కృపను మనకు అనుగ్రహించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాంటి కృప కలిగిన ప్రభువు చూడు, ధనవంతులుగా చేయటానికి. అంతేకాదు ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు స్థలము లేదు, కానీ ఆయన నమ్మిన బిడ్డలకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళినాడు. ఎలాంటి స్థలము? తండ్రితో కూడా ఉండే భాగ్యము. ఆ సింహాసనము ప్రక్కన దేవదూతలు 24 పెద్దలు 4 జీవులు గానములతో స్తుతింపబోయాడు. దేవుని యొక్క కుడి పార్శ్వములో ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని స్థలము సిద్ధపరచడానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు సుమా. మనను రక్షించటానికి. ఈ లోకంలో ఆయనకు స్థలము లేదు, అయినను మన కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత దరిద్రమైన మనకు ఉన్నతమైన స్థానాన్ని చేకూర్చడానికి ఆ ప్రభు వెళ్ళినాడు. అక్కడ ఏమున్నది? ఈ లోకంలో మన ఆయన ఆకలి కొన్నప్పుడు ఆహారం లేకుండా అల్లాడినాడే. ఆకులు తప్ప ఫలములు దొరకలేదే. కానీ ఆయన నమ్మిన బిడ్డలకు ఆయనతో ఉండే గొప్ప కృపలో అక్కడ ఏమి దొరుకుతుందంటే జీవవృక్ష ఫలాలను ప్రభు కొరకు ఇచ్చినాడు సుమా. ప్రభు మన కొరకు ఇచ్చినాడు జీవజలములు, జీవవృక్ష ఫలములు. ఆ తోటలో అత్యానందము, ఆ తండ్రి సహవాసము, తండ్రితో కూడా ఉండే గొప్ప భాగ్యము, ఆ స్థలాన్ని మనకు ఇచ్చినాడంటే ఎంత ధనవంతులుగా చేయటానికి వచ్చినాడు ఆ ప్రభు. రాజులుగా, యాజకులుగా మనం చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు సుమా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దరిద్రులమైన మనను ధనవంతులుగా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దరిద్రుడిగా అవతరించినాడు. ఆ ప్రభు దరిద్రుడిగా అవతరించి ధనవంతులుగా చేయటానికి తన ప్రాణాన్ని కడుఘోర శిలువలో వేలాడి ఆఖరి బొట్టు వరకు రక్తమును కార్చి మనం రక్షించినాడు. ఆయన నమ్మిన వారికి మాత్రమే ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యం సుమా. ఆయన నమ్మిన వారు మాత్రమే ధనవంతులుగా ఆయన సన్నిధిలో నిలవగలుగుతారు. ఈ లోకంలో దరిద్రులుగా తినటానికి కూడా కూడు లేని పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకు కూడా ఆ దివ్యమైన ఆ సహవాసములో జీవవృక్ష ఫలములు ఎంత గొప్ప భాగ్యం, జీవజలము. అంతేకాదు సుమా, ఇక్కడ ఏడుపును పెడబొబ్బులు సమస్తమును ఎంతో భయంకరమైన వేదన రోదన, కానీ ఆయనతో ఉన్నప్పుడు అక్కడ వేదన ఉండదు, ఏడుపులు ఉండవు, పెడబొబ్బులు ఉండవు సుమా. ఆయనతో కూడా నిత్య సంతోషము, నిత్య ఆనందం. ఎంతటి గొప్ప భాగ్యము మనకు ఇయ్యటానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు సుమా.
రక్షణ వస్త్రాలు మనకు ఇవ్వటానికి ఆ కడుగోర శిలువలో వేలాడినప్పుడు ఆయన వస్త్రాన్ని కూడా ఆఖరికి వారు పంచుకున్నారే, వస్త్రాన్ని కూడా పోగొట్టుకున్నాడంటే ఎందుకనక మనకు వస్త్రములు ఇవ్వటానికి. ఆదాము కాలములో ఆదాము తన మహిమ వస్త్రాలను ఏ విధంగా పోగొట్టుకున్నాడో తిరిగి తన బిడ్డలకు మహిమ వస్త్రములు ఇవ్వటానికి తన వస్త్రమును పోగొట్టుకున్నాడు సుమ. ఆఖరికి వారు రానవారు చీట్లు వేసుకొని పంచుకున్నారు. అయ్యో ఎంత విచారం! ఆయన నమ్మిన బిడ్డలకు రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, ఇలాంటి వస్త్రాలు, మహిమగల వస్త్రాలు ఇవ్వటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు సుమ. దేవుని బిడ్డలారా, ఈ లోకములో దరిద్రులుగా ఉన్నామని మనం అనుకోవచ్చును, కానీ ఆయన గొప్ప రక్షణ మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు నిజముగా క్రీస్తును నమ్మినట్లయితే ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు సుమ. అలాంటి గొప్ప భాగ్యం నీకు కావాలనా? ఆయనను సొంత రక్షకుడు అంగీకరించినట్లయితే దరిద్రుడు అయిన నీవు ధనవంతులుగా కాగలుగుతాం. ఈ లోకంలో ధనము అక్షయమైనది కాదు సుమా, క్షయమైపోయే ధనము. కానీ ఆయన ఇచ్చే అక్షయమైన ధనము గొప్ప రక్షణ, నిత్య జీవము, నిత్యానందము, నిత్య సంతోషం. అది అక్షయమైనది సుమా. మనకు కనిపించే ఎన్ని క్షయమైపోయాయి సుమా, కానీ ఆయన అక్షయమైన ఆనందాన్ని ఇస్తాడు. ఆ ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు. నిత్యానందముతో ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యం. ఆయనను వెంబడిస్తూ హల్లెలూయా స్తుతులు స్తోత్ర గానాలు చేసుకుంటూ ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని ఇవ్వటానికి ఆ ప్రభు మన కొరకు కడుగోర శిలువలో వేలాడినాడు సుమా. దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన మన కొరకై కడుగోర శిలువలో వేలాడినాడు. నమ్మని వారులారా, ఎందు నిమిత్తము నీ పాపమే ఆయన శిలువ భారమైనది, నీ నిమిత్తమే ఆయన కడుగోర శిలువలో వేలాడినాడు. ఆయన పొందిన దెబ్బలతో చేత నీకు స్వస్థత కలిగినదంటే ఎంత భయంకరమైన వేదన అనుభవించినాడు సుమా. ఆ వేదన తట్టుకోలేక నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిటివని అన్నాడంటే ఎంత ఘోరమైన ఆ శ్రమను ఎందుకొరకు సహించినాడు. నీ కొరకే, నా కొరకే. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందని వారులారా, ఈనాడైనా నువ్వు ప్రభువును నమ్మకపోతే, ఈ దినమును చనిపోతే నీ గతి ఏంటిది? ఆయన ధనవంతులుగా మనల్ని చేయటానికి ఈ లోకానికి వచ్చినాడు దరిద్రుడుగా. ఆయన పొందిన వేదన అంతింతగాదే కడుగోర శిలువలో. నీ కొరికే కాదా? నీ పాప భారము కాదా ఆయన మోసినది? నీ నిమిత్తమే కదా కొట్టబడినది? నీవే కదా ఆయనను సిలువ వేసినది? ఎవరో కాదు సమా, నీ పాప క్రియలే సిలువ వేసినాయి ఆయనకి. నీ పాప భారమే ఆయనకు సిలువ భారం అయిపోయింది సమా. అలాంటి గొప్ప సిలువను మన కొరకు, భారమైన సిలువను మోసినాడంటే అది నీ కొరకు, నా కొరకే సుమా. అంత గొప్ప వైభవముతో మహిమ కలిగిన ప్రభు దేవునితో కూడా విడిచిపెట్టకూడిన భాగ్యమని ఎంచుకొనక దేవదూతలతో స్తుతింపబడుతున్న ఆ ప్రభు, మహిమగల సింహాసనం మీద కూర్చున్న ఆ ప్రభు నీ కొరకు ఈ లోకానికి దరిద్రుడిగా అవతరించినాడు సుమా. నమ్మని వారులారా, ఈ దినము ఆయనను ఒక్కసారి నా ప్రభువా, నీవు నా రక్షకుడువు, నా నిమిత్తం కడుగోర శిలువలో వేలాడినావా, నిన్ను నేను రక్షకుడుగా అంగీకరిస్తున్నానని ప్రార్థన చేయండి. ఆ ప్రభు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టినాడే. ఆయన నీ కొరకు శిలువలో ఎంత శ్రమలు అనుభవించినాడు. ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చినాడే. ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ఈ లోకానికి దరిద్రుడిగా అవతరించినాడంటే నీ నిమిత్తము, నా నిమిత్తం. మనము దీనులుగా ఉన్న, దరిద్రులుగా ఉన్న మనలను ధనవంతులుగా చేయటానికి ఏమీ లేనివాడుగా, రిక్తుడిగా, దాసుని స్వరూపము దాల్చి ఈ లోకానికి వచ్చినాడంటే నీ కొరకు, నా కొరకు సుమా. ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందకపోతే, వాక్యం వింటున్న వారులారా, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే ఒకనాడు నువ్వు ఏడ్చే రోజు వస్తుంది. ఆ నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకర వేదన అయ్యో అయ్యో అని ఏడ్చే రోజు రాకముందే ప్రభువా, నా రక్షకుడు నీవేనాయనా, దరిద్రుడైన నన్ను రక్షించి ధనవంతులుగా చేయటానికి ప్రభువా, దేవదూతలతో కూడా ఉండే గొప్ప భాగ్యము, తండ్రితో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చుట కొరకై ఆ జీవవృక్ష ఫలములు, జీవజలము అయిన ఆ గొప్ప కృప మాకు అనుగ్రహించటానికి నాయన ఈ లోకానికి వచ్చినావు అని నువ్వు ప్రార్థించినట్లయితే ఆ ప్రభు నిన్ను రక్షిస్తాడు సుమా. ఆ ప్రభు నిన్ను రక్షించి ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మహిమగల ఆ మహిమతో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆ మేఘం మీద ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన బిడ్డలు ఆయన స్వరాన్ని వింటారు. నా బిడ్డలు ఆయన స్వరము విను అని వాక్యము.
కాబట్టి ఆయన స్వరాన్ని విన్నప్పుడు కడబూర మోగినప్పుడు ఆయనతో కూడా ఉండటం కొనిపోబడతాము. ఆయనతో కూడా నిత్య సంతోషంలో నిత్యానందం ఉంటాము. ఒకవేళ నువ్వు ప్రభువును నమ్మకపోతే నిత్య నరకము తప్పదు సుమా. ఏడుపు నువ్వు పండ్లు కొరుకుట, వేదన బాధన భయంకరమైనది, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడైనా నువ్వు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను ధనవంతులుగా చేస్తాడు. ఎలాంటి ధనవంతులు? ఈ లోకములో ధనము ఏమైనది తెలుసుమా? అక్షయమైన ధనాన్ని నీకు ఇస్తాడు. ఆ రక్షణ, నిత్య జీవము, నిత్యానందము, నిత్య సంతోషము, ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యమును. ఎలాంటి వస్త్రాలు? రక్షణ వస్త్రము, అక్షయ వస్త్రము, ఉల్లాస వస్త్రము, జీవ కిరీటము, అలాంటి కృప మనకు అనుగ్రహిస్తాడు. నీ నిమిత్తమే కదా ఆయన ముళ్ళ మకుటమును ధరించింది, జీవ కిరీటాన్ని నీకు ఇవ్వటానికి సుమా. కాబట్టి ప్రభువును నమ్మని వారలా ఇప్పుడైనను ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి, ప్రభువా నన్ను రక్షించని ప్రార్థన చేయండి. అందరూ తలలు వంచి ప్రార్థన చేయండి. ఈ విధంగా ప్రార్థన చేయండి. అందరూ తలలు వంచి ప్రార్థన చేయండి. ప్రభువా, పాపినైన నన్ను రక్షించటానికి ఈ లోకానికి దరిద్రుడిగా అవతరించినావే. అయ్యో, నువ్వు ఈ లోకంలో పుట్టుటకు కనీసం స్థలం కూడా లేకుండా పోయింది. అయినను నిన్ను నమ్మిన బిడ్డలకు స్థలం సిద్ధపరచుటకు వెళ్ళినావు ప్రభువా. ఈ లోకంలో నీవు మరణించినప్పుడు నాయనా, అయ్యా, నీకు సమాధి, సొంత సమాధి కూడా లేకుండా పోయింది నాయన. 6 అడుగుల భూమి కూడా లేకుండా పోయిందే. వేరొకని యొక్క సమాధిలో వచ్చి సమాధి చేయబడ్డావే. అయ్యా, పాపినైన నన్ను క్షమించు నాయన. ఆకలి ఉన్నప్పుడు కనీసం నీకు ఆకులు మాత్రం తప్ప ఫలములు లేకుండా కనపడింది కదా నాయన. అయ్యో, ఆకలి తీర్చే కృప కూడా లేకుండా పోయినాయి. దేవా, పాపినైన నన్ను రక్షించు, నా నిమిత్తమే కదా నాయన. రొట్టెలు పంచిన నీకు ఆ కనీసం ఫలములు కూడా లేకుండా, ఆకలి తీరకుండా ఫలములు లేకుండా పోయినాయి. దేవా, నన్ను క్షమించని ప్రార్థన చేయండి. అందరూ ఈ విధంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. ధనవంతులుగా చేయుటకు మమ్మల్ని దరిద్రుడిగా ఈ లోకానికి అవతరించినావు ప్రభు. ఈ లోకంలో పుట్టినప్పుడు స్థలము లేకుండా పోయింది నాయన. అయ్యో, ఉన్నతమైన స్థలంలో నివసించు వాడవు నీవు నాయన. అలాంటి స్థలాలలో, మహోన్నతమైన స్థలంలో ఉన్న నీకు ఈ లోకంలో స్థలము లేకుండా పోయింది ప్రభా. మా నిమిత్తం ఆకలి కొన్నావు ప్రభా. మా నిమిత్తం తండ్రి భయంకరమైన శ్రమలు అనుభవించినావు. మా నిమిత్తం ఆకలికి మరణించినప్పుడు నీదంటూ సమాధి, లోకంలో 6 అడుగుల భూమి కూడా లేకుండా నీది కానీ సమాధిలో పెట్టబడినావు నాయన. మా నిమిత్తమే మరణించి తిరిగి లేచి గొప్ప కృపను మాకు అనుగ్రహించి ఆ తల్లితో ఉండి మరలా తిరిగి వచ్చేటప్పుడు తల్లితో కూడా ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చుటకు నాయన, ధనవంతులుగా చేయుటకు తిరిగి రానై ఉన్నావు అని మేము విశ్వసించే కృప మాకు అనుగ్రహించినావు. ఇలాంటి కృప లేని వారికి ఆ కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని మా ప్రభువును, మా రక్షకుడును, నీ ప్రియకుమారుని యేసు ప్రభును ఆంపేట ఏడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ప్రభు కృప వాక్యం విన్న ప్రతి బిడ్డలకును, ఆయన యందు జీవించే బిడ్డలకును, ఆయన యందు విశ్వసించి ఆయనలో నడుచు ప్రతి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మీరు వినిన వాక్యం ద్వారా ఆశీర్వదించబడినారని మేము నమ్ముచున్నాము. ఈ కార్యక్రమము నిరంతరం కొనసాగునట్లు ప్రార్థించగలరు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీ యొక్క కానుకలు పంపి ప్రోత్సహించగలరు. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రసాదరావు సిరివెళ్ళ, గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్, కంభం 523333, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 9247505595 మరియు 9666318345 మరియు 9491225481. మా ల్యాండ్లైన్ నెంబర్ 08406 232361.